హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీటెట్ 2024 పేపర్ 2A బయాలజీ సిలబస్లో భాగంగా సజీవ ప్రపంచము లివింగ్ వరల్డ్ పార్ట్ 11 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ఆహార వనరులలో అభివృద్ధి. మొక్కలు మరియు జంతువులు మనకి ప్రధాన ఆహార వనరులు. వ్యవసాయం మరియు పశుపోషణ ద్వారా మనం ఈ ఆహారాన్ని పొందుతాము. మొక్కలు మరియు జంతువులు మనకి ప్రధాన ఆహార వనరులు. వ్యవసాయం మరియు పశుపోషణ ద్వారా మనం ఈ ఆహారాన్ని పొందుతాము. ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి హరిత విప్లవం తోడ్పడింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని మెరుగుపరచడానికి హరిత విప్లవం అనేది దోహదపడింది. మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి శ్వేత విప్లవం దారితీసింది. మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి శ్వేత విప్లవం దారితీసింది. ఆహార భద్రత అనేది ఆహార లభ్యత, ఆహారం అందుబాటు రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. ఆహార భద్రత అనేది ఆహారము లభ్యత, ఆహారము అందుబాటు రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. ఆహార భద్రత, ఆహారపు లభ్యత, ఆహారము అందుబాటు రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. మన జనాభాలో అధికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నారు. సుస్థిరమైన జీవనోపాధి కోసం రైతులు మిశ్రమ వ్యవసాయము, అంతర పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులను చేపట్టాలి. సుస్థిరమైన జీవనోపాధి కోసం రైతులు మిశ్రమ వ్యవసాయము, అంతర పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులను చేపట్టాలి. పంట దిగుబడిలో అభివృద్ధి. గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్నలు వంటి ధాన్యాలు మనకి శక్తినిచ్చే పిండి పదార్థాలను అందజేస్తాయి. గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్నలు వంటి ధాన్యాలు మనకి శక్తినిచ్చే పిండి పదార్థాలని అందజేస్తాయి. నూనె గింజలు మనకి అవసరమైన కొవ్వులను అందిస్తాయి. కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మనకు విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొంత మోతాదులో ప్రోటీన్లు, పిండి పదార్థములు, కొవ్వులను అందిస్తాయి. కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మనకి విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొంత మోతాదులో ప్రోటీన్లు, పిండి పదార్థములు, కొవ్వులను అందిస్తాయి. వివిధ రకాల పంటలకు, వాటి పెరుగుదలకు మరియు జీవిత చక్రం పూర్తి కావడానికి వివిధ వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, కాంతి వ్యవధి అవసరం. వివిధ రకాల పంటలకు, వాటి పెరుగుదలకు మరియు జీవిత చక్రం పూర్తి కావడానికి వివిధ వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, కాంతి వ్యవధి, ఫోటో పీరియడ్ అనేవి అవసరం. మొక్కల పెరుగుదల మరియు పుష్పించడం సూర్యకాంతిపైన ఆధారపడి ఉంటుంది. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యరశ్మిలో ఆహారాన్ని తయారు చేస్తాయి. వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్లో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఖరీఫ్ పంటలకు ఉదాహరణ వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న మొదలైనవి. వర్షాకాలంలో అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్య పండే పంటల్ని ఖరీఫ్ పంటలు అంటారు. వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న మొదలైనవి ఈ ఖరీఫ్ పంటలకు ఉదాహరణలు. శీతాకాలంలో నవంబర్ నుంచి ఏప్రిల్ పండే పంటలను రబీ పంటలు అంటారు. గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు మొదలైనవి. శీతాకాలంలో అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ పండే పంటలను రబీ పంటలు అంటారు. గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు మొదలైనవి. పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలు: పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తిలో అభివృద్ధి, పంట రక్షణ నిర్వహణ. పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలు: పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తిలో అభివృద్ధి, పంట రక్షణ నిర్వహణ. ఫస్ట్ ఏంటి? పంట రకం అభివృద్ధి. ఈ విధానం మంచి దిగుబడిని ఇచ్చే పంట రకం ఎంపిక చేయడం పైన ఆధారపడి ఉంటుంది. ఈ పంట రకం అభివృద్ధి ఏంటి? మంచి దిగుబడిని ఇచ్చే పంట రకాన్ని ఎంపిక చేయడం పైన ఆధారపడి ఉంటుంది. పంట రకాలలో కావలసిన లక్షణాలను సంకరీకరణం ద్వారా చేర్చడం ఒక పద్ధతి. సంకరీకరణ అనేది జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననం. ఈ సంకరీకరణం ఏంటి? జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిపే ప్రజననాన్ని సంకరీకరణం అంటారు. ఈ సంకరణం రకాంతర అంటే వివిధ రకాల మధ్య, జాత్యంతర అంటే ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య తేడా
ప్రజాత్యాంతర అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య కావచ్చు. సంకరణం అనేది రకాంతర అంటే వివిధ రకాల మధ్య అయినా కావచ్చు. జాత్యాంతర అంటే ఒకే ప్రజాతికి చెందిన 2 విభిన్న జాతుల మధ్య. అదేవిధంగా ప్రజాత్యాంతర 2 రకాల ప్రజాతుల మధ్య కూడా ఈ సంకరణం అనేది చేయొచ్చు. కావలసిన లక్షణాలను అందించగల జన్యువులను మొక్కలలో ప్రవేశపెట్టడం పంట మెరుగుపరచడానికి మరొక మార్గం. కావలసిన లక్షణాలని అందించగల జన్యువులను మొక్కలలో ప్రవేశపెట్టడం పంట మెరుగుపరచడానికి మరొక మార్గం. దీని ఫలితంగా జన్యుపరంగా మార్పు చేయబడిన పంటలు అభివృద్ధి చెందుతాయి. సాగు చేసే పద్ధతులు పంట దిగుబడి అనేవి వాతావరణము, నేల నాణ్యత, నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటాయి. సాగు చేసే పద్ధతులు పంట దిగుబడి అనేవి వాతావరణము, నేల నాణ్యత, నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని పంట రకాల అభివృద్ధికి దోహదపడిన అంశాలు అధిక దిగుబడి, ఎకరానికి పంట ఉత్పాదకతను పెంచడం, మెరుగైన నాణ్యత. పంట ఉత్పత్తుల నాణ్యత పరిశీలనలు పంటకు మారుతూ ఉంటాయి మరియు పండ్లు, కూరగాయలలోని నిలువకు అవసరమైన నాణ్యత ముఖ్యం. నాణ్యత అంటే పంట ఉత్పత్తుల నాణ్యత పరిశీలనలు పంటకి మారుతూ ఉంటాయి మరియు పండ్లు, కూరగాయలలోని నిలువకు అవసరమైన నాణ్యత ముఖ్యం. మనం చూసుకున్నట్లయితే పంట ఉత్పత్తుల్లో క్వాలిటీ, నాణ్యత అనేది ముఖ్యం. మనకి చూసుకున్నట్లయితే పండ్లు, కూరగాయల్లో ఎలా ఉండాలి, నిల్వ ఉండాలి అవి ఎక్కువసేపు నాణ్యతగా. అలాగా మెరుగైన నాణ్యత అనేది అవసరమవుతుంది. నిర్జీవ సంబంధిత నిరోధకత. కొన్ని రకాల నిర్జీవ సంబంధ ఒత్తిడుల కారణంగా పంట ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ఒత్తిడులు తట్టుకునే రకాలు పంట ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. జీవ సంబంధ మరియు నిర్జీవ సంబంధ ఒత్తిడుల కారణంగా పంట ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడులు తట్టుకునే రకాలు పంట ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. నిర్జీవ సంబంధమైన నిరోధకతను కలిగి ఉండే పంటల్ని పండించుకోవాలి మనం పంట రకాల అభివృద్ధికి. నెక్స్ట్ పరిపక్వత, వ్యవధిలో మార్పు. స్వల్పకాలిక పంటల వలన రైతు ఒకే సంవత్సరంలో ఎక్కువసార్లు పండించగలుగుతాడు. దీనివల్ల పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది. ఏకరీతి పరిపక్వత పంట కోత ప్రక్రియలను సులభతరం చేస్తుంది మరియు పంట కోత సమయంలో నష్టాలని తగ్గిస్తుంది. స్వల్పకాలిక పంటల వలన రైతు ఒకే సంవత్సరంలో ఎక్కువసార్లు పండించగలుగుతాడు. అంటే పరిపక్వత వ్యవధిలో మార్పు ఉండాలి. అంటే ఒక పంట తక్కువ టైంలోనే పండేయాలి అని అంటున్నారు అన్నమాట. ఒక పంట యొక్క సమయము తక్కువ కాలంలోనే, స్వల్పకాలంలోనే ఉండాలి. అలా ఉండడం వల్ల ఒకే సంవత్సరంలో ఎక్కువసార్లు పండించగలుగుతాడు. దీనివల్ల పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుంది. ఏకరీతి పరిపక్వత పంట కోత ప్రక్రియలను సులభతరం చేస్తుంది మరియు పంట కోత సమయంలో నష్టాలని తగ్గిస్తుంది. నెక్స్ట్ ఇంకేముండాలి, పంట బాగా అభివృద్ధి చెందాలంటే విస్తృత అనుకూలత ఉండాలి. విస్తృత అనుకూలత గల వంగడాలు అభివృద్ధి చేయడం వలన విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో పంట ఉత్పత్తిని స్థిరీకరించడంలో సహాయపడతాయి. విస్తృత అనుకూలత గల వంగడాలు ఉండాలి అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పంట దిగుబడి అనేది తగ్గకుండా ఉండాలన్నమాట. ఇలా ఉండడం వల్ల పంట ఉత్పత్తిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. అవసరమైన వ్యవసాయ లక్షణాలు. పొడవు, విస్తారమైన కొమ్మలు, పశుగ్రాస పంటలకు కావాల్సిన లక్షణాలు. ఈ విధమైన కావాల్సిన వ్యవసాయ సంబంధిత లక్షణాలను వృద్ధి చేయడం వల్ల అధిక ఉత్పత్తిని పొందవచ్చు. నెక్స్ట్ పంట ఉత్పత్తి నిర్వహణ. రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను, వ్యవసాయ సాంకేతికతలను చేపట్టేందుకు అనుమతించేది డబ్బు లేదా ఆర్థిక పరిస్థితులు. అధిక పెట్టుబడి, పంట దిగుబడికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను, వ్యవసాయ సాంకేతికతలను చేపట్టించేందుకు ఏముండాలి, డబ్బు ఉండాలి. డబ్బు లేదా ఆర్థిక పరిస్థితులు, అధిక పెట్టుబడి, పంట దిగుబడికి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. రైతు కొనుగోలు సామర్థ్యం, పంటకు ఉపయోగించే విధానాలు పంట ఉత్పత్తిని నిర్ణయిస్తాయి. రైతు కొనుగోలు సామర్థ్యము, పంటకు ఉపయోగించే విధానాలు పంట ఉత్పత్తిని నిర్ణయిస్తాయి. అందువలన ఉత్పత్తి పద్ధతులు వివిధ స్థాయిలలో ఉండవచ్చు. వాటిలో ఖర్చు లేని ఉత్పత్తి, తక్కువ ఖర్చు ఉత్పత్తి, ఎక్కువ ఖర్చు ఉత్పత్తి పద్ధతులు ఉన్నాయి. ఉత్పత్తి పద్ధతుల్లో వివిధ స్థాయిలు ఉండొచ్చు. ఖర్చు లేని ఉత్పత్తి, తక్కువ ఖర్చులోనే ఉత్పత్తి చేయొచ్చు లేదా ఎక్కువ ఖర్చు పెట్టి ఉత్పత్తి చేయొచ్చు అనమాట. ఇలాగ ఉత్పత్తి పద్ధతుల్లో వివిధ స్థాయిల్లో ఉన్నాయన్నమాట. ఖర్చు లేని ఉత్పత్తి, తక్కువ ఖర్చు ఉత్పత్తి, ఎక్కువ ఖర్చు ఉత్పత్తి వంటి పద్ధతులు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, పోషకాల నిర్వహణ. గాలి, నీరు, నేల ద్వారా మొక్కలకు పోషకాలు సరఫరా చేయబడతాయి.
గాలి, నీరు, నేల ద్వారా మొక్కలకి పోషకాలు సరఫరా చేయబడతాయి. గాలి కార్బన్, ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. గాలి ఏం సరఫరా చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. హైడ్రోజన్ నీటి నుంచి వస్తుంది మరియు నేల నుంచి పోషకాలను మొక్కలకు సరఫరా చేస్తుంది. అధిక మొత్తంలో అవసరమయ్యే పోషకాలను స్థూల పోషకాలు అంటారు. తక్కువ మొత్తంలో ఉపయోగించే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. పోషకాల లోపం మొక్కల్లో ప్రత్యుత్పత్తి, పెరుగుదల మరియు వ్యాధులకు గురి కావడం వంటి శరీర ధర్మ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. దిగుబడిని పెంచడం కోసం నేలలోకి పోషకాలను సేంద్రియ మరియు రసాయన ఎరువుల రూపంలో సరఫరా చేస్తారు. దిగుబడిని పెంచడం కోసం నేలలోకి పోషకాలని సేంద్రియ మరియు రసాయన ఎరువుల రూపంలో సరఫరా చేస్తారు. పోషకాలను నేలలోకి ఎరువుల ద్వారా చేర్చి నేల సారాన్ని పెంచడం ద్వారా పంటలలో అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. నెక్స్ట్ ఏంటి? సేంద్రియ ఎరువులు. సేంద్రియ ఎరువులు అధిక పరిమాణంలో కర్బన పదార్థాలని కలిగి ఉంటాయి మరియు నేలను పోషకాలను కూడా స్వల్ప మొత్తంలో అందిస్తాయి. ఈ సేంద్రియ ఎరువులు అధిక పరిమాణంలో కర్బన పదార్థాలని కలిగి ఉంటాయి మరియు నేలకు పోషకాలను కూడా స్వల్ప మొత్తంలో అందిస్తాయి. సేంద్రియ ఎరువులు నేలను సుసంపన్నం చేసి భూసారాన్ని పెంచుతాయి. ఈ సేంద్రియ ఎరువులు నేలను సుసంపన్నం చేసి భూసారాన్ని పెంచుతాయి. ఇసుక నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇసుక నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి సేంద్రియ ఎరువులు. జీవ వ్యర్థాలతో ఉన్న సేంద్రియ ఎరువులు వాడడం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించవచ్చు. జీవ వ్యర్థాలతో ఉన్న సేంద్రియ ఎరువులు వాడడం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక రసాయనిక ఎరువుల వాడకాన్ని నియంత్రించవచ్చు. నెక్స్ట్ ఏంటి? వర్మీ కంపోస్ట్. పశువుల విసర్జక పదార్థాలు, కూరగాయల వ్యర్థాలు, జంతువుల వ్యర్థాలు, గృహ వ్యర్థాలు మొదలగు వాటిలో గుంటలలో వేసి కుళ్ళింప చేయడాన్ని కంపోస్టింగ్ అంటారు. కంపోస్టింగ్ అంటే ఏంటి? పశువుల విసర్జక పదార్థాలని, కూరగాయల వ్యర్థాలని, జంతువుల వ్యర్థాలని, గృహ వ్యర్థాలు మొదలైన వాటినన్నింటినీ ఈ గుంటలలో వేసి కుళ్ళింప చేయడాన్ని ఏమంటాం? కంపోస్టింగ్ అంటాం. కంపోస్టులో సేంద్రియ పదార్థములు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగిస్తారు. దీనినే వర్మీ కంపోస్ట్ అంటారు. కంపోస్టింగ్ ప్రక్రియని వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగిస్తారు కదా, దీన్ని ఏమంటాం? వర్మీ కంపోస్ట్ అంటాం. నెక్స్ట్ పచ్చి రొట్టె ఎరువులు. పంట వేయడానికి ముందు జనుము లేదా గోరు చిక్కుడు వంటి కొన్ని మొక్కలను పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు. పంట వేయడానికి ముందు జనుము లేదా గోరు చిక్కుడు వంటి కొన్ని మొక్కలను పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు. ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారి నత్రజని, భాస్వరంతో భూసారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఈ పచ్చి రొట్టె ఎరువులకు ఉదాహరణ ఏంటి? జనుము, గోరు చిక్కుడు వంటి కొన్ని మొక్కల్ని పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు. ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారి నత్రజని, భాస్వరంతో భూసారాన్ని పెంచడంలో సహాయపడతాయి. నెక్స్ట్ రసాయనిక ఎరువులు. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలను రసాయనిక ఎరువులు అంటారు. రసాయనిక ఎరువులు ఏంటి? వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలను రసాయనిక ఎరువులు అంటారు. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలను అంటే ఎక్కువ మొత్తంలో ఫ్యాక్టరీలు వంటి వాటి ద్వారా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలను ఏమంటారు? రసాయనిక ఎరువులు అంటారు. ఈ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియంను సరఫరా చేస్తాయి. ఈ రసాయనిక ఎరువులు వేటిని సరఫరా చేస్తాయి? నత్రజని, భాస్వరం, పొటాషియంను సరఫరా చేస్తాయి. వీటిని మంచి శాఖీయోత్పత్తి, ఆరోగ్యకరమైన మొక్కలు మొలకెత్తడానికి ఉపయోగిస్తారు. ఈ రసాయనిక ఎరువులు ఏంటి? మంచి శాఖీయోత్పత్తి, ఆరోగ్యకరమైన మొక్కలు మొలకెత్తడానికి ఈ రసాయనిక ఎరువులను ఉపయోగిస్తారు రైతులు. ఒక ప్రాంతంలో ఎరువులను నిరంతరం ఉపయోగించడం వల్ల భూసారం దెబ్బతింటుంది. సేంద్రియ వ్యవసాయ విధానం మొక్కలకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళు, కలుపు నియంత్రణలో ప్రయోజనకరంగా ఉంటాయి. సేంద్రియ వ్యవసాయ విధానం మొక్కలకు పోషకాలను అందించడమే కాకుండా కీటకాలు, తెగుళ్ళు, కలుపు నియంత్రణలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? నీటిపారుదల. భారతదేశంలో అత్యధిక వ్యవసాయం వర్షాధారం. భారతదేశంలో అత్యధిక వ్యవసాయము వర్షాధారం. బలహీనమైన ఋతుపవనాలు పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. బలహీనమైన ఋతుపవనాలు పంటకు నష్టాన్ని కలిగిస్తాయి. పంటలు పెరిగే సమయంలో సరియైన దిశలో నీరు అందేలా చూసుకుంటే ఏ పంటలోనైనా ఆశించిన దిగుబడిని పెంచుకోవచ్చు. అందువల్ల మరింత ఎక్కువ వ్యవసాయ భూమిని నీటిపారుదల కిందకి తీసుకురావడానికి చర్యలు చేపట్టబడ్డాయి. వీటిలో బావులు, కాలువలు, నదులు మరియు చెరువులు ఉన్నాయి.
ఎక్కువ వ్యవసాయ భూమిని నీటిపారుదల కిందకి తీసుకురావడానికి చర్యలు చేపట్టబడ్డాయి. వీటిలో బావులు, కాలువలు, నదులు మరియు చెరువులు ఉన్నాయి. బావులేంటి? బావులు రెండు రకాలు: తవ్విన బావులు మరియు గొట్టపు బావులు. తవ్విన బావులలో నీరు కలిగి ఉండే పొరల నుంచి సేకరిస్తారు. గొట్టపు బావుల్లో నీటిని లోతైన పొరల నుంచి సేకరిస్తారు. బావులు రెండు రకాలు ఏంటి? తవ్విన బావులు, గొట్టపు బావులు. తవ్విన బావులలో నీరు కలిగి ఉండే పొరల నుంచి సేకరిస్తే, గొట్టపు బావులలో నీటిని లోతైన పొరల నుంచి సేకరిస్తారు. నెక్స్ట్ కాలువలు. ఇది సాధారణంగా విస్తృతమైన నీటిపారుదల వ్యవస్థ. ఈ వ్యవస్థలో కాలువలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జలాశయాల నుంచి లేదా నదుల నుంచి నీటిని పొందుతాయి. పొలాలకు నీటిపారుదలను కలిగించడానికి ప్రధాన కాలువలు మరియు చిన్న కాలువలుగా, పంట కాలువలుగా విభజిస్తారు. నదీ ఎత్తిపోతల వ్యవస్థలు. రిజర్వాయర్ల నుంచి సరిపడా నీరు విడుదల కాకపోవడం వలన లేదా సరిపోయినంత నీటిని సరఫరా సరిగ్గా లేని ప్రాంతాలలో ఎత్తిపోతల వ్యవస్థ హేతుబద్ధంగా ఉంటుంది. నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నీటిపారుదల కొరకు నేరుగా నదుల నుంచి నీరు తీసుకోబడుతుంది. రిజర్వాయర్ల నుంచి సరిపడా నీరు విడుదల కాకపోవడం వలన లేదా సరిపోయినంత నీటి సరఫరా సరిగ్గా లేని ప్రాంతాలలో ఈ ఎత్తిపోతల వ్యవస్థ అనేది హేతుబద్ధంగా ఉంటుంది. నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నీటిపారుదల కొరకు నేరుగా నదుల నుంచి నీరు తీసుకోబడుతుంది. చెరువులు. ఇవి చిన్న పరివాహక ప్రాంతాల నుంచి నీటి ప్రవాహాలను అడ్డగించి నీరు నిల్వ చేసే చిన్న రిజర్వాయర్లు. ఇందులో చిన్న చిన్న చెక్ డ్యాములు నిర్మించడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి, వర్షపు నీటిని ప్రవహించకుండా ఆపుతాయి, నేల కోతను కూడా తగ్గిస్తాయి. ఈ చెరువులు ఏం చేస్తాయి? చిన్న పరివాహక ప్రాంతాల నీటి ప్రవాహాలను అడ్డగించి నీరు నిల్వ చేసే చిన్న రిజర్వాయర్లు ఈ చెరువులంటే. అందువలన చిన్న చిన్న చెక్ డ్యాములను నిర్మించడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి, వర్షపు నీటిని ప్రవహించకుండా ఆపుతాయి, నేల కోతను కూడా తగ్గిస్తాయి ఈ చెరువులు. పంట నమూనాలు. మిశ్రమ పంట అంటే ఒకే భూమిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని ఏకకాలంలో పండించడాన్ని మిశ్రమ పంట అంటారు. గోధుమ మరియు పప్పు ధాన్యాలు కలిపి ఒకసారి పండించడం, గోధుమ మరియు ఆవాల్ని ఒకసారి పండించడం, వేరుశనగ మరియు పొద్దుతిరుగులను ఒకే భూమిలో ఎక్కువ పంటలను పండించడం అన్నమాట. వేరుశనగ, పొద్దుతిరుగులు వంటి పంటల్ని ఒకేసారి రెండు పంటల్ని పండిస్తారు ఒకే భూమిలో. అంతర పంట అనేది ఒక పొలంలో లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడం. అంతర పంట అనేది ఒక పొలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని ఏకకాలంలోనే ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడాన్ని అంతర పంటలు అంటారు. అనగా ఒక పంట కొన్ని వరుసలలో రెండవ పంట కొన్ని వరుసలలో ఏకాంతరంగా పండుతాయి. ఒక పంట కొన్ని వరుసలలోనూ రెండవ పంట కొన్ని వరుసల్లోనూ ఏకాంతరంగా పండుతాయి అంతర పంటలండి. ఒక నిర్దిష్ట పద్ధతిలో పెంచడాన్ని ఏమంటాము? అంతర పంటలు అంటాం. మిశ్రమ పంటలు అంటే ఒక భూమిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలు ఏకకాలంలో పండించడాన్ని మిశ్రమ పంటలు అంటాం. పంట పోషకాలు వేరువేరుగా ఉండేలాగా పంటల్ని ఎన్నుకుంటారు. ఫలితంగా సరఫరా చేయబడిన పోషకాల గరిష్ట వినియోగం సాధ్యమవుతుంది మరియు ఒక పంటకు చెందిన అన్ని మొక్కలకు తెగుళ్ళు, వ్యాధుల వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. పంట పోషకాలు వేరువేరుగా ఉండేలాగా పంటల్ని ఎన్నుకుంటారు. ఫలితంగా సరఫరా చేయబడిన పోషకాల గరిష్ట వినియోగం సాధ్యమవుతుంది మరియు ఒక పంటకు చెందిన అన్ని మొక్కలకు తెగుళ్ళు, వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. ఒకే నేలలో ముందస్తు ప్రణాళిక ప్రకారం వివిధ పంటలను ఒకదాని తర్వాత వేరొక దానిని పండించడాన్ని పంట మార్పిడి అంటాము. తేమ, నీటిపారుదల సౌకర్యాల లభ్యత ఒక పంట తర్వాత సాగు చేయవలసిన రెండవ పంట ఎంపికను నిర్ణయిస్తుంది. తేమ, నీటిపారుదల సౌకర్యాల లభ్యత ఒక పంట తర్వాత సాగు చేయవలసిన రెండవ పంట ఎంపికను నిర్ణయిస్తుంది. పంట మార్పిడి సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటి, రెండు లేదా మూడు పంటలు మంచి దిగుబడితో పండించవచ్చు. ఈ పంట మార్పిడి అనేది సక్రమంగా చేస్తే సంవత్సరంలో ఒకదాని తర్వాత ఒకటి, రెండు లేదా మూడు పంటలు అనేవి మంచి దిగుబడితో పండించవచ్చు. నెక్స్ట్ పంట రక్షణ నిర్వహణ. పంట పొలాలు పెద్ద సంఖ్యలో కలుపు మొక్కలు, కీటకాలు, తెగుళ్ళు, వ్యాధులకు గురవుతాయి. ఈ పంట పొలాలు పెద్ద సంఖ్యలో కలుపు మొక్కలు, కీటకాలు, తెగుళ్ళు, వ్యాధులకు గురవుతాయి. కలుపు మొక్కలు పోషకాలను తీసుకుని పంట పెరుగుదలని తగ్గిస్తాయి. కాబట్టి ఏం చేయాలి? మనం పంటని రక్షించుకోవాలన్నమాట కలుపు మొక్కల నుంచి. పొలంలో కలుపు మొక్కల్ని ప్రాథమిక దశలోనే తొలగించడం మంచి పంట దిగుబడికి అవసరం.
ఈ కలుపు మొక్కల్ని ప్రాథమిక దశలో తొలగించవలసి ఉంటుంది. తర్వాత ఇంకేంటి అవసరం? పంట రక్షణకి కీటకాల దాడుల నుంచి రక్షించాలి మనం పంటల్ని. సాధారణంగా కీటకాలు తెగుళ్ళు మొక్కలపై 3 విధాలుగా దాడి చేస్తాయి. అవి వేరు, కాండం, ఆకుల్ని ప్రభావితం చేస్తాయి. మొక్కలలోని వివిధ భాగాల నుంచి రసాన్ని పీలుస్తాయి. కాండము, ఫలాలను తొలుస్తాయి. మొక్కలలో వ్యాధులు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ వంటి వ్యాధికారకాల వలన సంభవిస్తాయి. ఈ వ్యాధికారకాలు నేల, నీరు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి. మొక్కల యొక్క వ్యాధులు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్ వంటి వ్యాధికారకాల వలన సంభవిస్తాయి. ఈ వ్యాధికారకాలు నేల, నీరు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి. వ్యాధికారకాలు నేల, నీరు మరియు గాలి ద్వారా వ్యాపిస్తాయి. కలుపు సంహారకాలు పురుగు మందులు మరియు కీటకనాశకాలను, శిలీంద్రనాశకాలను కలిగి ఉన్న పురుగు మందులు వాడడం సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. కలుపు సంహారకాలు పురుగు మందులు మరియు కీటకనాశకాలను, శిలీంద్రనాశకాలను కలిగి ఉన్న పురుగు మందులు వాడడం సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. ఈ రసాయనాలను పంట మొక్కలపై పిచికారీ చేస్తారు లేదా విత్తనాలు విత్తేటప్పుడు శుద్ధి చేస్తారు. ఈ రసాయనాలను పంట మొక్కలపై పిచికారీ చేస్తారు లేదా విత్తనాలను విత్తేటప్పుడు శుద్ధి చేస్తారు. రసాయనాల యొక్క అధిక వినియోగం సమస్యలను సృష్టిస్తుంది, పర్యావరణ కాలుష్యాలకి కారణమవుతుంది. అంతేకాక ఇవి అనేక వృక్ష మరియు జంతు కణజాలాలకు, జీవులకు విషపూరితం కూడా. సరి అయిన విత్తనం, సీడ్ బెడ్ తయారు చేయడం, విత్తనాలు సకాలంలో విత్తడం, అంతర పంటలు మరియు పంట మార్పిడి వంటి నివారణ పద్ధతులు కూడా కలుపు నియంత్రణలో సహాయపడతాయి. కలుపు మొక్కలు తెగుళ్లను నాశనం చేయడానికి వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుతారు. కలుపు మొక్కలు తెగుళ్లను నాశనం చేయడానికి వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుతారు. నెక్స్ట్ ఏంటి? ధాన్యం నిల్వ. వ్యవసాయ ఉత్పత్తుల్లో ధాన్యం నిల్వ నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో ధాన్యం నిల్వ నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అటువంటి నష్టాలకు కారణమయ్యే వాటిలో జీవకారకాలు. అంటే ఏంటి? జీవకారకాలు అంటే జీవంతం అన్నాం అనమాట. కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు, పురుగులు, బ్యాక్టీరియా మరియు నిర్జీవకారకాలు. నిల్వ ప్రదేశాల్లో సరైన మోతాదులో తేమ, ఉష్ణోగ్రత లేకపోవడం వంటివి కారణాలు అనమాట. ధాన్యం నిల్వ ఉండాలంటే అంటే ఇక్కడ కొన్ని నష్టాలు కలిగించేవేంటి? జీవకారకాలు, నిర్జీవకారకాలు ఉన్నాయి. జీవకారకాలు ఏంటి? కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు, పురుగులు, బ్యాక్టీరియా మరియు నిర్జీవకారకాలు ఏంటి? నిలువ ప్రదేశాల్లో సరైన మోతాదులో తేమ, ఉష్ణోగ్రత లేకపోవడం నిర్జీవకారకాలు. దీన్ని సరైన ధాన్యం నిల్వ చేసే విధానాలు, గిడ్డంగుల నిర్వహణ ద్వారా నియంత్రించవచ్చు. ఉత్పత్తులను నిల్వ చేయడానికి ముందు బాగా శుభ్రపరిచి సూర్యరశ్మిలో బాగా ఎండబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఉత్పత్తులు నిల్వ చేయడానికి ముందు బాగా శుభ్రపరిచి సూర్యరశ్మిలో బాగా ఎండబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టాలి. తెగుళ్లను చంపే రసాయనాలను ఉపయోగించి చీడ పురుగులను నశింపజేయవచ్చు. ఈ తెగుళ్లకు వాడే రసాయనాలను ఉపయోగించి చీడ పురుగులను నశింపజేయవచ్చు.